అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు. ఈరోజు ఒక మంచి మన ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాం. చూస్తున్నారా, ఒక పల్లెటూరి వాతావరణంలో మీకు మంచి అనుభూతి కలిగించే వీడియో తీయాలని మేము ఇంత దూరం వచ్చి ఒక పల్లెటూరులో వీడియో చేయగలుగుతున్నాం. సో ఇక్కడ మేము మంచి ఒక ఫుడ్ పల్లెటూరు వాతావరణంలో ఇక్కడ అన్ని మంచి చల్ల గాలి ఈ అనుభూతిని పొందే విధంగా ఒక మంచి వీడియోని చేయబోతున్నాం. మనం ఇక్కడ చేయబోయే వీడియో వచ్చేసి ఒక చికెన్ మనం ఇక్కడనే వండుకొని తినడం మరియు కూడా అన్ని చూపించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఐటమ్ ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఒక మంచి ఫీల్ గుడ్ వీడియో లాగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్రతిదీ అంటే మేము సమకూర్చిన అన్ని వస్తువులను కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి చికెన్ తీసుకోవడానికి బయలుదేరుతున్నాం. ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చికెన్ తీసుకొచ్చిన తర్వాత మీకైతే ఫుడ్ బ్లాగ్ అనేది వీడియో స్టార్ట్ అవుతుంది. మనం ప్రతిదీ కూడా అంటే పొయ్యి పెట్టే కాడ నుంచి లాస్ట్కి మేము తినే వరకు అన్ని కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది. సో వీడియోని చూస్తూ ఉండండి. మేమైతే ఇప్పుడైతే వెళ్ళి చికెన్ తీసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు, చికెన్ అయితే కొట్టేయడం జరుగుతుంది. సో ఇప్పుడే మేము చేయబోయే వ్లాగ్ పక్కన విలేజ్లో చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చాం. సో చూస్తున్నారు, లైవ్ వాడు చాలా ఫ్రెష్ చికెన్ ఇప్పుడే మా ముందరలో కోడిని కట్ చేసి మరి ఫ్రెష్గా మా ముందరలో కట్ చేయడం జరుగుతుంది. సో చాలా ఫ్రెష్గా ఉంది చికెన్ అయితే. చూస్తున్నారు కదా, అన్న కటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనకి ఏ సైజులో కావాల్సి ఆ సైజులో పీసెస్ కూడా కట్ చేస్తున్నాడు. సో చూడండి, సో చెస్ట్ పీసెస్ తర్వాత బోన్ పీసెస్ రెండు ఈక్వల్గా కొట్టమని చెప్పాను. ఎందుకంటే కొంతమంది చెస్ట్ పీసెస్ ఇష్టపడతారు, కొంతమంది బోన్ పీసెస్ ఇష్టపడతారు కాబట్టి సో రెండు మేమైతే ఈక్వల్గా ఉండమని చెప్పాం. సో మొత్తానికైతే చికెన్ అయితే కొట్టేయడం అయిపోవడానికి దగ్గర పడింది. సో ఫైనల్ స్టేజ్, ఇంకా 2 kg చికెన్ ఇది మనం కొట్టేయడం జరుగుతుంది. 2 kg చికెన్ అయితే మనం ఆర్డర్ చేయడం జరిగింది. ఒక 1 hour ముందే నాకు చెప్పినాం కాబట్టి సో ప్యాకింగ్ అయితే చేస్తున్నా అన్న. సో మొత్తానికైతే మన చికెన్ అయితే క్లీనింగ్ మరియు కటింగ్ రెండు అయిపోయినాయి. సో ఇప్పుడు మనం చికెన్ తీసుకొని అయితే మన పొలం దగ్గరికి, మన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఊర్లలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వ్యూని ఎంజాయ్ చేయాలి, అలాగే లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఊర్లోనే ఉండిపోకుండా, టౌన్లలో ఉండిపోకుండా అప్పుడప్పుడు పల్లె వాతావరణం ఎంజాయ్ చేయాలి. ఈరోజు మేమందరం కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఊరి పొలిమేర దగ్గర ఉన్నటువంటి మా ఫ్రెండ్ పొలానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, అందులో మేము ఉండడం. ఇప్పుడే మా శ్రీకాంత్ బ్రో చికెన్ తీసుకురావడం జరిగింది. గాయస్ ఇప్పుడైతే నేను చికెన్ తీసుకొని రాలేదు మీకు చెప్పినట్టుగానే మరి కొద్దిసేపట్లో మనం దీన్ని వండడం జరుగుతుంది. మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్లో మనం ఇప్పుడు వండడం జరుగుతుంది. ఇదే మన ప్లేసు. ఇదో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మా దోస్తులందరూ కూడా ఈ కట్టెలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జస్ట్ ఇప్పుడు మేము ఇక్కడ పొయ్యి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఫుడ్ స్టార్ట్ చేయడమే ఇంకా మిగిలింది. సో మీకు ఈ ప్రాసెస్ మొత్తం వీడియోలో కనిపిస్తుంది. చూస్తున్నాను వీడియో అయితే మేము మెల్లమెల్లి అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. గాయస్ చూస్తున్నారు కదా, చికెన్ అయితే ఇప్పుడు కడగడం జరుగుతుంది. మామా చికెన్ మాత్రం మంచిగా చూస్తున్నా ఎంత ఫ్రెష్ ఉందో చికెన్. ఇప్పుడైతే లైవ్ బట్ని మేము కట్ చేయడం జరిగింది. సో ఇలా చికెన్ ఎన్నిసార్లు కడుక్కుంటే అన్నిసార్లు మంచిది మనకు. ఎందుకంటే దీంట్లో ఉన్న కొంచెం ఆ నీసు వాసన అనేది కొంచెం వెళ్ళిపోతే కొంచెం మనకు బాగుంటుంది ఫ్రెష్గా. సో వీలైనన్ని సార్లు కడుక్కోండి చికెన్. చూస్తున్నారు కదా, మీకు చికెన్ చూస్తున్న అర్థమైతే ఎంత ఫ్రెష్గా ఉందో. సో మళ్ళీ ఒకసారి కడదాం లాస్ట్. చలో కడగడం అయితే అయిపోయింది.
గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు మనం తెచ్చింది 2 kgs లైవ్ బర్డ్ చికెన్. ఇప్పుడే కట్ చేసినాం ఫ్రెష్గా. మీరు వీడియో చూసారు కదా, నీట్గా కడిగినండి. ఇక్కడ పోయిరా 2 ఇట్లా ఇక్కడ పోయి ఒకసారి నువ్వు అట్లే వస్తాను అట్లే వస్తారా కడుగు తీసేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకునే తీస్తాం కదా. బంద్ చేయ అంతే. తన నాన్న మాట్లాడరా ఏమన్నా స్లో మోషన్ బాటిల్ ఆ జగ్గు తీసుకో. జగ్గు పెరుగు చికెన్ కలిపి పెరుగు ఉంటేనే బాగుంటుంది. కానీ మనం మ్యాగ్నేట్ ఏం చేసి పెట్టాం రా, కలిపి చూపిద్దాం, డైరెక్ట్ చేస్తాం. గైస్ చూస్తున్నారు కదా, ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాగా. ఆల్రెడీ అద్దాలు పెట్టుకున్నా, అయినా కూడా కళ్ళు మంటలేస్తున్నాయి. పక్కన కనిపిస్తున్నా మీకు వీడియోలో. అందరికీ ఒకసారి కామెంట్లో రాఘవేంద్ర అని మెన్షన్ చేయండి, ఎందుకంటే పొలం వాళ్ళదే. అందుకొరకు కానీ చెప్తున్నా, అట్లనే ఏం లేదు. కానీ మా స్కూల్ మేట్ 10th క్లాస్మేట్ 10th బ్యాచ్. సో మంచి పొలం ఇది. పొలం ఎక్కడ అన్నది మీకు ఏ ఊరు అనేది లాస్ట్లో రివీల్ చేస్తా, ఎందుకంటే ఫస్ట్ చెప్పాను ఇది ఏ ఊర్లో ఉంది, ఇంత మంచి లొకేషన్ అన్నది లాస్ట్లో చెప్తాను మీకు. ఏ ఊర్లో పొలం ఎక్కడ ఉందో మీకు. సో ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర మీకు ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయి, కుకింగ్ వీడియోస్. సో ఈరోజు అయితే ఫస్ట్ మేము చికెన్ తోటి ట్రై చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 10 days తర్వాత ఇంకో వీడియో కూడా అనుకున్నాం. సో అది ఏ ఐటమ్ అనేది ఇంకా మేము ఫిక్స్ కాలే. సో వెయిట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే మీరు ఒక 200 likes నేను కోరుకుంటున్నా. 200 likes కొట్టాలని కోరుకుంటున్నా. మీరు ఆ లైక్స్ కొట్టడం వల్ల మాకు కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది, మేము ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో అందరూ కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్స్ అయితే కొట్టండి. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆటోమేటిక్గా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. సో లాస్ట్ వీడియోకు ఒక 20,000 వ్యూస్ వచ్చినాయి, కానీ ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా చేయాలని ఒక బూస్టప్ ఉంటుంది, చేయాలని ఒక ఉత్సాహం ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో చేస్తారని కోరుకుంటున్నా. గైస్ చూస్తారు కదా, మన ఫుడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టడం జరిగింది, మీకు కనిపిస్తుంది కదా. కొంచెం ఆయిల్, మనకు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఆయిల్ చూసుకొని వేసుకోండి. మేమైతే 2 kgs చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నా. సో కొంచెం ఆయిల్ అయితే కొంచెం మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ఐటెం వేయాలా. చూస్తారు ఇప్పుడైతే మీకు కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత నెక్స్ట్ ఐటెం అయితే వేయడం జరుగుతుంది. సో మంట అయితే బాగానే గట్టిగా ఉంది, ఎందుకంటే కొంచెం గాలి ఎక్కువ. గైస్ వీడియో చూసే వాళ్ళు ఎవరు ఉంటే నెక్స్ట్ మేము ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు ఏ ఐటెం చేయాలో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోలో ఫుడ్ ట్రై చేస్తాం. మీకు చికెనా, మటనా, ఫిషా, మీకు ఏ ఐటెం చేయాలనుకుంటున్నారో మా వీడియో నచ్చిన వాళ్ళు కానీ, మా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే, మా వెల్ విషర్స్ ఎవరైనా కామెంట్ చేయండి, నెక్స్ట్ అనే వీడియో చేయండి అని చేస్తాం. సో గైస్ ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఒకటి వేసి చూస్తా, ఆనియన్స్. గైస్ చూస్తారు కదా, ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ వేయడం జరుగుతుంది. ఉండండి లేరా వరాజ్, ఉండండి ఏం కాదు మళ్ళా.
సో గైస్ మీరైతే మీకు ఎంత అవసరం పడితే అంత వేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే అవుట్డోర్ వచ్చి మంచి ఒక పొలాల దగ్గర చికెన్ కానీ ఏదైనా సరే, వెజ్ అయినా సరే, అన్నమైనా, పప్పు అయినా, చట్నీ అయినా, రోడ్ పచ్చడి అయినా ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయలేము ఇలాంటి ఎక్స్పీరియన్స్. కొంచెం ఈ ఆనియన్స్ అన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం దీన్ని వేడి చేసుకోండి. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ అయితే మనం అల్లం పేస్ట్ వేయడం జరుగుతుంది. అల్లం పేస్ట్ గాయస్ చూస్తారు కదా, అల్లం పేస్ట్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్న అల్లం ఇది, అల్లం మరియు వెల్లుల్లి రెండు కలిపి మనం గ్రైండర్ చేసుకున్న పేస్ట్ ఇది. ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉండాలని మనం హోమ్ మేడ్ వాడుతున్నాం. సో నేను చెప్పే సజెషన్ అంటే వీలైనంత వరకు అల్లం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ మాత్రం దీని దగ్గరనే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే మళ్ళీ పులావ్లో కూడా వేస్తాం కాబట్టి రెండు మ్యాచ్ అయ్యేటట్టు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కాకుండా మనం పులావ్లో కూడా అల్లం వేస్తాం కాబట్టి వీలైనంత చూసుకొని వేసుకోండి. సో నేను 2 kg చికెన్ కాబట్టి ఒక 50 గ్రామ్స్ అట్లా అల్లం వేస్తున్నా. 100 గ్రామ్స్ మొత్తం ఇది. గాయస్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేస్తాం. మంట తక్కువైందిరా మావా, రఘుమా. అరే మా అన్నం మంట పెట్టరా ఏం కదా పెట్టి నాకు కట్టెలు నేను పెడతాయి. సో గైస్ మీరు కూడా ఏమైనా చేస్తే వంట చేసే వాళ్ళు ఎవరైనా అంటే గిన్నె ఇట్లా కొంచెం విశాలంగా ఉన్నది తీసుకోండి. పీస్ అనేది మంచిగా ఉడకడం జరుగుతుంది. కొంచెం ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీస్ కూడా మంచిగా ఉడకడం జరుగుతుంది. పచ్చిమిర్చి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఏ కర్రీ అయినా నేను ప్రతి దాంట్లో పచ్చిమిర్చి వేస్తా, ఎలాంటి కర్రీ అయినా సరే. ఎందుకంటే టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఈ అల్లం అనేది ఆనియన్స్కి మరియు పచ్చిమిర్చికి పట్టేటట్టు కొంచెం టైం తీసుకొని దీన్ని బాగా వేగించాలి ఆయిల్లో. ఎందుకంటే అల్లంలోనే ఉండే టేస్ట్ మొత్తం కాబట్టి. మంట అయితే గట్టిగా మంచి వేడి మీద గట్టిగా కొడుతుంది. సో పర్ఫెక్ట్ కుక్ అవుతున్నాయి ఐటమ్స్ అయితే. ఎందుకంటే మంట కూడా 3 వైపులా సరిగ్గా ఉంది కాబట్టి మంచి కుక్ అవుతున్నాయి. అద్దాలు పెట్టుకుని స్టైల్ అనుకోకండి, కొంచెం కళ్ళు వేడి ఎక్కువైతుంది కాబట్టి పెట్టుకున్నా. సో గైస్ ఇవైతే దాదాపు మంచిగా వేగినాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు దీనిలో చికెన్ వేయడం జరుగుతుంది. మనం చికెన్ వేసిన తర్వాత ఒక ఆయిల్లో ఒక 10 to 15 minutes దాన్ని బాగా బాయిల్ చేయాలి. నాకు చికెన్ ప్రాసెస్ చూడండి. అంటే ఒక్కొక్కరు ఒక ప్రాసెస్, ఒక్కొక్కరు అలాగ ఉంటారు. ఫస్ట్ కొందరు చికెన్ని పసుపు, అల్లం, కారం, అన్నం అన్నీ కలిపి ఒక మ్యాగ్నేషన్ చేసిన తర్వాత దీనిలో వేస్తారు. నేనైతే ఈ ప్రాసెస్ చేస్తాను, నాకు ఇలాగే నచ్చుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి నేను చేసే ప్రాసెస్ కూడా. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసినాం, తర్వాత ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి వేసినాం. ఇప్పుడు దీని తర్వాత మనం చికెన్ వేస్తాం ఇక్కడ. ఎందుకంటే చికెన్ నాకు తెలిసిన తర్వాత చికెన్ బాగా ఆయిల్లోనే ఎక్కువసేపు ఉడకాలి. ఒక 70% ఆయిల్లోనే చికెన్ ఉడకాలి. అందుకు చూస్తారు కదా గాయస్, చికెన్ అయితే వేయడం జరుగుతుంది.
అది చూస్తారు కదా, ఒకసారి అయితే మెల్లగా కలుపుకోండి చికెన్ని. చికెన్కి బాగా అల్లం పేస్ట్ బాగా తగిలేటట్టు దీన్ని బాగా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. గైస్ ఇప్పుడైతే మనం పసుపు వేయడం జరుగుతుంది. పసుపు కూడా మీకు తగినంత వేసుకోండి, వీలైనంత తక్కువనే వేసుకోండి. పసుపు మంచిది ఆరోగ్యానికి. చూడండి పసుపు అయితే వేయడం జరిగింది. ఇప్పటి నుంచి అసలు చికెన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ రెగ్యులర్గా ఎవరైనా చేయగలుగుతారు దీని వరకు. బట్ ఇక్కడ నుంచి మాత్రమే మన చికెన్ ఎలా హ్యాండిల్ చేయడం అనేది ముఖ్యం. ఇక్కడ నుంచి సో మ్యాక్సిమం మీరు కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చే వరకు అయితే మీరు వాటర్ పోయకండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటరే మనకు కర్రీకి చాలా మస్తు అవుతుంది, ఎందుకంటే హెవీ అవుతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే అప్పుడు వేసుకోండి, ఎందుకంటే ఉడికే కొద్దీ బాగా చికెన్లో ఉన్న వాటర్ కంటెంటే బయటకు వస్తుంది కాబట్టి. ఇలా మొత్తం పసుపు అనేది ప్రతి పీస్కి ప్రతి ముక్కకు అంటే విధంగా కలపండి. నేను క్యాపీరా గైస్ చూస్తారు కదా, చికెన్ అయితే చూస్తుంటే నోరు ఊరుతుంది. నేను చెప్పినట్టుగానే ఏదో వాటర్ కంటెంట్ అనేది చికెన్లో ఉన్నదే చాలా ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం ఇంకా దీంట్లో ఏం వేయలేదు, ఇంకా జస్ట్ ఒక 30% మాత్రమే అయిపోయింది కుకింగ్లో. ఇలా కలుపుకుంటూ ఉండండి. పసుపు అనేది అల్లం అనేది అన్నీ కూడా ఈ పీస్కి ప్రతి ఒక్క పీస్ కూడా బాగా అంటాలి బాగా. సో ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించడం జరుగుతుంది. సో క్యాప్ వేసి కదా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించండి. సో మన సిలిండర్ కాదు కాబట్టి కొంచెం మంట బయటికి తీయడం జరుగుతుంది, ఎందుకంటే హెవీ ఉంటే మళ్ళీ మాడిపోవడం జరుగుతుంది కాబట్టి. కొంచెం అక్కడ రైస్ చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మనం అయితే తీయడం జరుగుతుంది. సో చికెన్ అయితే ఇట్లా మొత్తం అంటే మనం ఇంతవరకు దీంట్లో వాటర్ ఏమీ లేదు, ఓన్లీ ఆయిల్లోనే మనం బాయిల్ చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు వాటర్ కంటెంట్ ఎలా ఉందో. దీంట్లో చాలా ఉంటుంది, ఇంకా చాలా ఉడికిన తర్వాత వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. చూడండి పీస్ అయితే ఏదో దాదాపు ఒక 50% దీనిలో ఉడికేసాం చికెన్ ఆయిల్లోనే. ఇంకా మనం ఏం స్టార్ట్ చేయలేదు, ఇంట్లో అసలైన కారం వేయలేదు ఇంకా దీంట్లో. సో వీలైనంత వరకు ఎవరైనా సరే వాటర్ వేయకుండా దీన్ని బాగా ఉడికించండి, ఎందుకంటే అప్పుడే దీని మసాలాలు చికెన్ బాగా పడుతుంది. వాటర్ వేస్తే ఏమవుతుందంటే మనం వేసిన మసాలాలు కానీ ఆనియన్స్ కానీ అల్లం మొత్తం వాటర్లోనే ఉంటుంది, ఆయిల్లో ఉండదు. సో చికెన్కి బాగా అన్ని మసాలాలు పట్టాలంటే వాటర్ వేయకుండా ఫస్ట్ ఉడికించండి. చూస్తారు కదా దాదాపు 50% ఉడికింది. చూడండి గైస్, ఇంత మంచిగా ఉడికింది చూడండి. ఇంకా ఏం చేయలేము మనం, ఇంత నీట్గా. సో ఇంకొక 50% ఉడికినట్టు ఇది. ఇంకో కొద్దిసేపు పెట్టిన తర్వాత మనం దీంట్లో కారం కానీ మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. చూస్తుండండి. సో దీని తర్వాత మీకు పులావ్ మేకింగ్ కూడా చూపిస్తాం. దీని తర్వాత మనం తినడానికి పులావ్ కూడా ప్లాన్లో ఉంది. కూడా అది పులావ్ చేస్తాం ఇప్పుడు, అది కూడా ఎలా చేయాలని మీకు వీడియోలో చూపిస్తాను. సో 2 అయిన తర్వాత చూస్తే నోరు ఊరుతుంది నాకు, మామూలుగా లేదు. ఏ రోజు మాత్రము హోలీ ఈడ చికెన్ తోటి హోలీ ఆడాలి ఇప్పుడు. గైస్ చూడండి ఒకసారి లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఎన్ని రోజులైందో ఇలాంటి పల్లెటూరు వాతావరణం చూసి, ఎందుకంటే ఆ ఆహ్లాదకరమైన చల్లటి గాలి, ప్యూర్ అంటే ప్యూర్ ఎయిర్, న్యాచురల్ ఎయిర్, ఎలాంటి పొల్యూషన్ లేని ఎయిర్, అంత మంచి వెదర్లో ఇలాంటిది చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
చూడండి వాటర్ కంటెంట్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెరిగింది. సో ఎంత మంచిగా అందరు కూడా రోట్ల నీళ్ళు ఉడుతుంటాయి చూస్తుంటే చాలా అంటే చాలా టెంప్టింగ్ ఉంది. సో ఇప్పుడు మనం దీంట్లో అసలైన ఐటమ్ కారం వేయడం జరుగుతుంది. సో మనకు మీకు ఎంత వీలైతే అంత కారం, స్పైసీ తినే వాళ్ళు స్పైసీ తినే గట్టి వేసుకోండి. కాకపోతే నాన్ వెజ్ అంటే స్పైసీ ఖచ్చితంగా ఉండాలి. స్పైసీ లేకపోతే బిస్కెట్ సప్పా బ్యాచ్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అంతా స్పైసీ బ్యాచ్ మామూలుగా ఉండదు. స్పైసీ అయితే తక్కువ తలాలి. సో గైస్ చూడండి, ఇది కూడా హోమ్ మేడే, ప్యాకెట్ కారం కాదు. సో మీ ఇంట్లో ఉన్న కారాన్ని బట్టి వేసుకోండి, ఎంత కారం ఉందో మాకు తెలియదు కదా. సో ఎనఫ్ 2 kgsకి ఇది సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకొని అరే కాదు కాదు నూనె కాదు మళ్ళీ ఈడ ఉంది ప్యాకెట్ అన్నీ అదే దాంట్లో ఉన్నదే నాకు ఒకటే కదా మనం ఇచ్చింది ఏం కాలే. మన నూనె చూడండి. సో గైస్ చూడండి, సో కారం అయితే మనం ప్రతి ముక్కకు తగిలేటట్టు మంచిగా కలుపుకోవాలి. నాకు చూస్తుంటే మొత్తం నీళ్ళు ఉడుతున్నాయి గాయస్. దోస్తులో చూడండి, ఇది కూడా ఒక ఆటే అంత మంచిగా చేయాలంటే. అది చూస్తారు కదా, ఇప్పుడైతే కొంచెం చూడండి. కూడా అయితే టమాటా వేయడం జరుగుతుంది. టమాటా ఫైనల్ స్టేజ్లో నేను ఎప్పుడైనా వేస్తాను. పిల్లనే అంతా సో ఇప్పుడు ఇది ఫైనల్. ఇంకా దీని తర్వాత మనం లాస్ట్ ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర 2 మాత్రమే మిగిలి ఉన్నాయి వేయడానికి. ఇప్పుడే కాదు, ఒక 10 నిమిషాల తర్వాత. శరత్ ఇప్పుడే కాదు, శరత్ రెడీ పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తే భరత్ బ్రో చాలా పని చేసి అలసిపోయాడు. శరత్ బ్రో ఇప్పుడు లేపు తిందామన్నట్టు ఉన్నాడు. చూడండి, కొత్తలాడుతుంది మన చికెన్. కథ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయినాక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వస్తుంది. సో యాక్చువల్ అయితే ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయింది. బట్ మనకి గ్రేవీ ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా కొంత దగ్గరకు కావాలంటే నువ్వు కొంచెం ఉడికించుకుంటే బెటర్. ఇంత డిఫరెన్స్ ఇప్పుడు. అది 10 నిమిషాలు ఇస్తారా? చికెన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆకలి అవుతుంది. మార్నింగ్ వచ్చినాం, వాతావరణం చాలా చల్లగా ఉంది. కాకపోతే ఇక్కడైతేనే వేడి కొడుతుంది. మీరు కూడా చూడండి తర్వాత ఎట్లయితుందో. 2 ముక్కలు ఎక్కువ పాపం. చూడండి, కొంచెం మీకు సరిపోయినంత వాటర్ వేసుకోండి. సో ఎందుకంటే ఇంకా చికెన్ ఒక 30-40% ఉడకాలి కాబట్టి. దోస్తులు అంటేనే ఇట్లా ఉంటారు. ఇది పోయిందా? సో మీకు సరిపోయినంత వేసుకోండి. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోండి.
నెక్స్ట్ అయితే కొబ్బరి పొడి మనం ఇప్పుడు వేసుకోవాలనుకుంటున్నాం. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. బట్ గ్రేవీ మంచిగా చిక్కగా రావాలంటే మాత్రం కొబ్బరి పొడి వాడాల్సిందే. తక్కువ వేసుకోండి, మళ్ళీ కొబ్బరి టేస్ట్ లేకుండా. కొబ్బరి పొడి అయితే వేయడం జరుగుతుంది. సో మా వాళ్ళు ధనాల పొడి ఏమంటారు, ధనాల పొడి ఇప్పుడే కాదు, చాలా టైం పడుతుంది. ధనాల పొడి వచ్చి ధనాలు తిందాం అనుకున్నారు. ఎప్పుడు ఆకలి గైస్ చూడండి, సో కూర అయితే మన చికెన్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది. సో ఇప్పుడు మనం వేసింది అయితే ధనియాల పొడి. సో లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనం ధనియాల పొడి వేయాలి, తర్వాత కొత్తిమీర వేయాలి. సో ధనియాల పొడి అయితే వేసేసాము ఇప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర వేసేసి కర్రీని దింపేస్తే కూర అయిపోయినట్టే. సో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో మనకు చూడడానికి కర్రీ. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ 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 ఉంటుందని అనుకుంటున్నా. మనం కర్రీని దింపేసి నెక్స్ట్ అన్నం పెట్టుకుంటే ఒకటని 2 వేసే పుదీనా దాంట్లో వేసేయండి కానీ కొత్తిమీర ఉల్లిగడ్డ వేయలేనా? ఉల్లిగడ్డ ఆనుంది. ఉల్లిగడ్డ ఫస్ట్ ఉల్లిగడ్డ కూడా కూర అయినా ఈ వీడియో ఇట్లా పెట్టు, ఉల్లిగడ్డ కింద బ్రహ్మానందంగా పెట్టి మళ్ళీ అదే పెట్టాలి. ఉల్లిగడ్డ వేయలేదా? చూస్తారు కదా, దీన్ని ఇలాగే ఇంకా కూర అయితే అయిపోయింది ఇప్పుడే చేయడం. దీన్ని ఇలాగే మనం పొయ్యి మీదకి వెళ్ళి కిందకి దించి జల్దీ దింపాలమ్మా. గడ్డలో పెట్టా ఇప్పుడైతే మనం పులావ్, మన తెలంగాణ భాషలో బగారా అయితే వండడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా మొత్తం అయినా చెప్తా. రైస్ ఇది రైస్లకు అట్లా రా తీసి దాంట్లో చేతులు పట్టుకోకు అట్లా. ఇప్పుడు తీసిన పుదీనా ఇక్కడి పుదీనా కింద భరత్ ఈ బయటికన్నా ఏదైనా సరే పుదీనా కొత్తిమీర ఏదైనా వేయచ్చు. బ్రో అలా వేయాలి కొంచెం. రైస్ చూస్తారు కదా, మసాలా దినుసులు బగారాకు సంబంధించి. చెప్పు మంచిగా స్పెషల్ వేయాలి. పిన్నులు ఉన్నాయి తీరా. రైస్ ఇప్పుడు మన బగారా ఆకులు ఇది, తర్వాత దీంట్లో అన్ని ఆల్ మిక్స్, ఇది దాల్చిన చెక్క అన్నీ. సో కొంచెం సరిపడినంత అల్లం కూడా ఖచ్చితంగా మనం రైస్లో వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పసుపు గ్లాస్ ఎక్కడ తెచ్చినా దాంట్లో గ్లాసులు చూడండి. సో నాకు చూపించలే, నన్ను చూపించుకుని చెప్పి ఒక 8 గ్లాసులు రైస్ వేస్తున్నాం కాబట్టి మనం 1:2 అంటే 8 గ్లాసులకు 16 గ్లాసులు వాటర్.
నేను ఇక్కడ మొత్తం చికెన్ వీడియో చేయడానికి వచ్చిన అరే రాఫ్లో స్టక్ అయింది. ఐఫోన్ కన్నా పెద్దదా నీది? నా ఫోన్ కూడా స్టక్ అయింది అంటున్నావు. నీళ్ళు అంటే శరత్ నీళ్ళు కొంచెం ఉడకనంగా వేద్దాం. ఇప్పుడు దాంట్లో వేసినాం కదా అవి మంచిగా ఉడికేది దగ్గరికి మళ్ళీ పైన తీస్తావు. అరే ఇట్లా ఉండాలి ఫస్ట్, ఫోన్ ఇటకు ఫస్ట్ ఇట్లా ఉండాలి. జూమ్ చేస్తే క్లారిటీ పోతుంది ఎందుకు చెప్పు. అయిపోయి జూమ్ లిమిట్ ఇచ్చాడు. ఇట్లా పోతే మంచిగా ఉంటుంది దానికంటే ఇట్లా జూమ్ అంటే ఏంది అది? నీవు నాయన బిందె తీసుకుంటా. బాస్మతి రైస్ గాయస్ చూస్తున్నారుగా ఇక్కడ మన బాస్మతి రైస్ పటపటలు ఆడుతుంది. దాని గుద్ద మీద దెంగుతున్నా లుట్ట పడ్డది. రివ్యూ రాయుడు వారి స్పెషల్ పులావ్ అన్నాడు కానీ గాయస్ మాకు ఆగలి ఎత్తికి అవుతుంది. ప్రమోషన్ చేయాలంటే కాంటాక్ట్ 5 members. రైస్ చూస్తున్నారుగా, రైస్ అయితే వేసుకోవడం జరిగింది మనం. సో ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు మనం క్యాప్ అయితే పెట్టేసి బాగా మంటలిస్తే రైస్ కూడా మంచిగా ఉడకడం జరుగుతుంది. చూడండి పర్ఫెక్ట్ కుక్ అయింది. రైస్ చూడండి, రైస్ అయితే ఎంత మంచిగా దమ్ అయిందో. సో ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత మనం క్యాప్ పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా మంచిగా కుక్ అయింది. సో ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం. చూడండి ఇంకొక 2-3 minutes పెట్టి మనం దించేయచ్చు. సో చూడండి రైస్ కూడా దించేస్తున్నాం. మంచిగా పర్ఫెక్ట్ కుక్ అయింది కాబట్టి 100% కుక్ అయింది కాబట్టి దించేస్తున్నాం. దాదా కెమెరామెన్ కదా రైస్ దించే ముందు ఒకసారి దించేయండి అయిందా లేదా. సో రైస్ ఇది చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎంత మంచిగా అయింది. ఆయిల్ రైస్ చూడండి. అలాగే ఒకసారి చికెన్ చూడండి మంచిగా అంటే మీడియం, ఎక్కువ గ్రేవీ లేకుండా మరి ఎక్కువ ఫ్రైగా కాకుండా మీడియంగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. సో చూడండి మేమైతే తినడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నాం. సో అన్నీ ఒక దగ్గరకి అయితే తీరుస్తున్నాం. సీటింగ్ అన్నీ సెట్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ తినడానికి కూడా కట్ చేసుకుంటున్నాం. అందరు కూడా తలా ఒక పని చేస్తున్నాం. కొందరు ఆనియన్స్, కొందరు నిమ్మకాయలు కూర్చోవడానికి కింద వాటిని అరేంజ్ చేస్తున్నాం. సో మేము అయితే ఒక వండుకున్నాం. ఇప్పుడైతే తినడం ప్రారంభిస్తున్నాం. చూడండి అన్నం కూడా ఎంత మంచిగా కుక్ అయిందో. సో మన వాళ్ళకు కూడా కొంచెం రైస్ అన్నం షిఫ్ట్ చేద్దాం. రైట్ అది జూమ్ చేసినట్టు వీడియో దగ్గర అని పెట్టుకోనా ఇవి పెట్టుకో ఆడ ముందు పెట్టుకో శశాంక్ ఇగో కొంచెం ముందరికి రా. ఇంకా థమ్స్అప్ పెట్టుకొని దిగుతుంది. చూడండి రైస్ అయితే ఎంత అంటే ఎంత మంచిగా ఉందో. సో ఆనియన్స్ మరియు నిమ్మకాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం. రైస్ చూడండి బగారా అయితే చాలామంది ఉత్త బగారానే తినవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఖాళీ బగారాతోటే మనం అదిరిపోయింది టేస్ట్ కూడా. ఎంటీ బగారా కూడా మనం కర్రీ లేకుండా మంచిగా తినొచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా మనం అన్నం, పచ్చిమిర్చి, మసాలాలు అన్నీ వేసినాం కాబట్టి. వర్త్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ కూడా మనం కర్రీ టేస్ట్ చేద్దాం. నైస్. ఇంతసేపు మనం కష్టపడి తీసిన ఈ వ్లాగ్ ఫుడ్ టేస్ట్ కూడా ఒకసారి చేసి ఇలా ఉందో చెప్దాం. మన టేస్ట్ కోసం చూడండి పీస్ కూడా ఎంత మంచిగా ఉడికిందో. మంచిగా కుక్ అయింది, 100% పర్ఫెక్ట్ కుక్ అయింది. ఒక్కోసారి కట్ చేద్దాం అన్నా. ఇగో ఈ కెమెరా నీవే రావాలి. అవును బ్రో, జూమ్ చేస్తున్నా మొత్తం దుమ్మి కూడా వస్తుంది రా పోయి.
నువ్వు జల్ది తీ బ్రో నాకు ఆకలి అయితే మళ్ళీ ఆకలి మళ్ళీ వీడియో తీసినప్పుడు ఆకేమైతుంది ఫస్ట్ బైట్ మీతో పాటు నేను మీ రివ్యూ రాయడు. మన విలేజ్ స్టైల్ నాటు మాస్ అంటే మాస్ ఉంది, క్లాస్ సప్ప కాకుండా పర్ఫెక్ట్ సెట్ అయింది. రగన నీ టేస్ట్ చెప్పు. బాగుంది, సూపర్ ఉంది. నేను నిజం చెప్పాలి ఫోటో దిగుతా అంటే మంచిగా అయినట్టు. సో గైస్ వీడియో అయితే ఈరోజుకి ఇది. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కుకింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.